గొర్రెల స్కామ్ కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. నగదుతో పాటు పలు డాక్యుమెంట్స్ ను కూడా సీజ్ చేశారు. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ సోదాలైతే జరుగుతున్నాయి. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. నగదుతో పాటు పలు డాక్యుమెంట్స్ ను కూడా సీజ్ చేశారు. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఈడీ సోదాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, తలసాని మాజీ ఓఎస్టీ కళ్యాణ్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే 6 గంటలుగా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో మాజీ ఓఎస్టీ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నటువంటి ఈడీ అధికారుల బృందం ముందుగా ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది. ప్రత్యేకంగా ఆయన నివాసంలో సోదాలు చేపట్టినటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంట్లో నగదు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. ఆ నగదును కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడినట్టుగానే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో ఇందులో భాగంగానే ఈడీ అధికారులు ఆ నగదును లెక్కించడానికి వీలుగా ప్రత్యేకంగా కౌంటింగ్ మిషన్లను కొద్దిసేపటి క్రితమే ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలోకి తీసుకెళ్లినటువంటి సందర్భం కనిపించింది. ప్రధానంగా ఈ గొర్రెల స్కామ్లో సుమారుగా 700 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చారు. సో ఇదే అంశంలో భాగంగా ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగించారు. ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగించినప్పుడు ఇందులో కళ్యాణ్తో పాటు అనంతరం పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ సంబంధించినటువంటి పలు అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సో ఇందులో భాగంగానే 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఈ కేసులో భాగంగా ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరించి ఈరోజు సోదాలు చేపడుతూ ఉన్నారు. ఈ సోదాల్లో భాగంగా కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల మీద ఆరా తీస్తున్నటువంటి సందర్భంలో ఇంట్లో సోదాలు చేస్తున్నటువంటి అదే సమయంలోనే నగదు పట్టుబడింది. ఎంత అన్నది ప్రజెంట్ ఇప్పుడు ఈడీ అధికారులు తర్వాత సోదాలు ముగిసిన తర్వాత వివరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. థాంక్యూ.